महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నింటిలో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నింటిలో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా సింహరాశి వారికి మొన్నటి వరకు గురుబలం మాత్రమే ఉంది. ఇప్పుడు శుక్రాచార్యుల వారిది, బుధబలం, కుజుని యొక్క బలం కూడా వీళ్ళకి తోడైంది. కాబట్టి సింహరాశి వారికి కొంచెం గ్రహాల యొక్క అనుకూలత కొంచెం పెరిగింది. కాబట్టి ఇంకా మిగతా వయసులో కూడా వీళ్ళకి కొంచెం సానుకూలమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి స్టార్ట్ అయింది, ఫస్ట్ రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వెరీ ప్లెజెంట్ ప్లానెట్. చక్కగా మనస్థిమితంగా అష్టమశని నడుస్తున్న వివిధమైన మనకి కొంచెం నెగిటివ్ సిమ్టమ్స్ లా తగులుతూ ఉన్నా, అది ఆరోగ్యపరంగానో, ఉద్యోగపరంగానో, అది ఫైనాన్షియల్గానో, ఎలా అయినా మైండ్ని కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంచడానికి శుక్రుడు ఇక్కడ చాలా వరకు యోగిస్తాడు. సో ఇలాంటి టైంలో కూడా చక్కగా మీ యొక్క అపీరెన్స్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ యొక్క ఐడెంటిటీని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి సింహరాశి వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే ఈ రాశికి సోమ, మంగళవారాల్లో చూస్తే ఈ రాశికి అధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నాడు. రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. బుధుడి యొక్క సానుకూలత, స్వక్షేత్రం, ఉచ్చస్థితి, ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన నెగోషియేషన్కి సంబంధించి
ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా వరకు బుధుడి వీళ్ళకి ప్లస్ పాయింట్. అదే సమయంలో ఈ డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ అయిన రవి కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ సింహరాశి వాళ్ళకి రవి ఏమో ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంటాడు. బుధుడు మళ్ళీ ఆ ఫైనాన్షియల్ రికవరీని, అయిన ఖర్చుని మళ్ళీ బుధుడు రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంతలోనే రవి శనుల యొక్క సంసప్తం ఒకటి జరుగుతుంది. మొదటిదా కుజ శనులు, ఇప్పుడు రవి శనులు. ఈ రవి శనుల యొక్క సంసప్తం అనవసరంగా మీకు, మీ ఫ్యామిలీకి, మీకు, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో అనవసరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కలిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగా కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా కుటుంబంలో ఏకాభిప్రాయము లేకపోవటం, ఇక్కడ ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్స్ అనేవి అనవసరంగా మీకు మీ స్పౌస్ ఫ్యామిలీకి, ఇలా మీకు మీ స్పౌస్కి ఇలా సమ్ డిఫరెన్సియేషన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఈ రవిశనుల యొక్క సంసప్తంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్ని కొంచెం మీరు కేర్గా అధిగమించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బుధ, గురు, శుక్రవారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, తృతీయంలో కుజుడు యోగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా కుజుడు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చి సింహరాశి వాళ్ళకి ఫస్ట్ నీచపడి అక్టోబర్ 24 నుంచి సెప్టెంబర్ దరిదాపుగా 11 నెలల సంవత్సర కాలంగా కుజ బలమే లేదు. అలాంటి కుజుడు తృతీయ స్థానంలో ఇప్పుడు కొంచెం ఆయన రిలాక్స్డ్గా కొంచెం యోగించే హౌస్లో ఉండటం వల్ల చాలా గట్స్తో ఉంటారు, చాలా విల్ పవర్తో ఉంటారు, మంచి దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటారు, ధైర్య సాహసాలని కలిగి ఉంటారు మీరు. కాబట్టి ఈ రకమైన పొజిషన్ వల్ల తప్పకుండా ఈ కుజుడికి సంబంధించిన విషయాల్లో మీరు వర్క్ రిలేటెడ్గా ఎటువంటి టాస్క్ ఇచ్చినా సరే దాన్ని చక్కగా మంచి పోరాట పటిమతో తీసుకుని కొత్తదా, నాకు తెలియందా, ఓకే నేర్చుకుని కంప్లీట్ చేస్తా, తెలిసిందా అయితే ఇలా తీసి మీ ముందు పెడతా అన్నట్టుగా మంచి డేరింగ్గా మీరు చేసే వర్క్లో పెట్టే ఎఫర్ట్స్ విషయంలో చాలా వరకు మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే అదే యోగకారకుడు, అదే ఫ్రెండ్లీ ప్లానెట్ అయిన కుజుడు మళ్ళీ తృతీయంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సోమ, మంగళవారాలు తప్పించి బుధ, గురు, శుక్ర, శని అంతా కూడా మంచి పరాక్రమంతో, మంచి విల్ పవర్తో, దమ్ము ధైర్యంతో ముందుకెళ్తారు. కుజుడి యొక్క ఈ తృతీయ స్థాన సంచారం ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కుజుడు మళ్ళీ మిమ్మల్ని సెట్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు ముందుకి. కాబట్టి సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్న రవి అండ్ రాశిలోనే కేతు ఉన్నాడు. ఈ రాశిలో ఉన్న కేతు, ఈ రెండు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ మనకి. అలాగే శని, అష్టమ శని నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ టైంలో ఈ రాశి వాళ్ళు మెయిన్గా నీలాంజన సమాభాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, వాక్స్థానంలో కూడా రవి యొక్క సంచారం నడుస్తుంది, రవి యోగించట్లేదు కాబట్టి కుటుంబ పరంగా ఫైనాన్షియల్గా డిస్ప్యూట్స్ కానీ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడం కోసం జపాకుష్మ సంకాసం చదువుకోవటం, అలాగే కుదిరితే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో ఆయనకు అభిషేకం చేసుకుని శివుడికి దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాశిలోనూ సప్తమంలోనూ ఉంటున్నారు కాబట్టి కొంచెం జంటనాగులు ఉన్న చోట మీరు మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేసుకుంటాం సింహరాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.